కొలంబో గండం గడిచి ఓడ ఎర్ర సముద్రంలోకి ప్రవేశించింది. బయట ఎండ దంచేస్తోంది. కాని ఓడ లోపల మాత్రం మన పార్వతీశం గారికి చలి జ్వరం పట్టుకుంది. సముద్రపు నీరు నీలంగా కాకుండా నల్లగా కనిపిస్తుండడంతో మనవాడికి మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి. తన క్యాబిన్లో ముసుగు తన్ని పడుకొని బయట జరుగుతున్న శబ్దాలకు ఉలిక్కి పడుతున్నాడు. నాయనో, ఇదేం సముద్రంరా బాబు! దీని పేరు ఎర్ర సముద్రం అన్నారు, కాని నీళ్లు చూస్తే నల్లతాచుల్లా ఉన్నాయి. ఎప్పుడూ లేంది ఈ గాలివాన ఒకటి. వాడ అటు ఇటు ఒరుగుతుంటే నా గుండె డబడబామని కొట్టేసుకుంటుంది. దేవుడా, నన్ను ఒక్కసారి మొగల్తూర్లో పడే స్వామి. ఈ బారిస్టర్ చదువు వద్దు, ఈ సముద్రపు దెయ్యాలు వద్దు. అప్పుడే క్యాబిన్ తలుపు ఎవరో తట్టారు. పార్వతీశం భయంతో వణికిపోతూ మెల్లగా దుప్పటి తీసి చూశాడు. అది ఓడలో పనిచేసే ఒక అటెండర్. సార్, డిన్నర్ టైం, మీరు బయటకు రావడం లేదు, ఏమైనా కావాలా అని అడిగేసరికి పార్వతీశం వణుకుతున్న గొంతుతో, హలో మై డియర్ ఫ్రెండ్, నో డిన్నర్. నా కడుపులో ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. వీలైతే కొంచెం వేణీళ్లు మా ఊరి అల్ల మొక్క ఉంటే తీసుకురా. ఈ ఓడ ఒకటం ఎప్పుడాగుతుంది? లండన్ ఇంకా ఎంత దూరంలో ఉంది? ఇంకా చాలా రోజులు పడుతుంది సార్, మీరు ధైర్యంగా ఉండండి. అటెండర్ వెళ్లిపోగానే పార్వతీశం మళ్లీ అద్దం ముందు నిలబడ్డాడు. మొహం పాలిపోయి ఉన్నా తన గంభీరత్వాన్ని మాత్రం వదులుకోలేదు. తన టైని మళ్లీ సరిచేసుకుంటూ, పార్వతీశం, భయపడకో. నువ్వొక వీరుడివి. శత్రువుల మీద కేసు వేయాల్సిన వాడివి ఈ సముద్ర పల్లకు భయపడతావా? ఆ దొరలందరూ ధైర్యంగా తిరుగుతుంటే నువ్విలా ముసుగుతన్ని పడుకుంటే వాళ్ళు నిన్ను చూసి నవ్వుతారు కదా. పదా, బయటికి పదా. అలా తనను తాను ఉత్సాహపరుచుకుంటూ మెల్లగా డెక్ మీదకి వచ్చాడు. అక్కడ ఒక తెల్లదొర పైపు కాలుస్తూ సముద్రాన్ని చూస్తున్నాడు. అతనికి తన తెలివితేటలు చూపించాలని పార్వతీశం పక్కన నిలబడి గొంతు సవరించుకున్నాడు. గుడ్ ఈవినింగ్ దొరగారు. వాటర్ వెరీ బిగ్, షిప్ వెరీ స్మాల్. చూసారా ప్రకృతి ఎంత వింతగా ఉందో? మా ఊళ్ళో చెరువు ఎంతకంటే ప్రశాంతంగా ఉంటుంది. అవును, ఇది ఎర్ర సముద్రం, ఇక్కడ వాతావరణం ఇలాగే ఉంటదే. అవునండి, పేరుకే ఎర్ర సముద్రం, కాని ఎక్కడా ఎరుపు కనిపించటం లేదు. ఎవరైనా పొరపాటున రంగు కలిపేశారేమో చూడండి. ఎనీవే, ఐఎమ్ ఫ్యూచర్ బారిస్టర్. మీరు ఇంగ్లాండ్లో ఏమైనా తప్పులు చేస్తే నా దగ్గరికి రండి, తక్కువ ఫీజుకే వాదిస్తాను. ఆ దొర పార్వతీశం మాటలకు తల ఊపి వెళ్లిపోగానే మనవాడు గర్వంగా గాలి పీల్చుకున్నాడు. కాని సరిగ్గా అప్పుడే ఒక పెద్ద అల వచ్చి ఓడను బలంగా కొట్టింది. పార్వతీశం బ్యాలెన్స్ తప్పి పక్కనే ఉన్న ఒక ఖాళీ డబ్బాలో పడిపోయాడు. దాంతో పార్వతీశం డబ్బాలో నుండి అరుస్తూ, నాయో, కాపాడండి! ఈ సముద్రం నన్ను డబ్బాలో పెట్టి ఇంగ్లాండ్కి పంపేలా ఉంది. దొరగారు, ప్లీజ్ హెల్ప్ మీ. చుట్టూ ఉన్నవాళ్లు వచ్చి అతన్ని పైకి తీశారు. తన సూటు అంతా పాడైపోవడంతో పార్వతీశం నీరసించిపోయాడు. కాని లండన్ చేరుకోవాలనే పట్టుదల మాత్రం తగ్గలేదు. ఎర్ర సముద్రం దాటి ఓడ ఈజిప్టులోని పోర్టు షెడ్డు చేరుకుంది. అక్కడ ఓడ కొన్ని గంటల పాటు ఆగడంతో మన పార్వతీశం గారు ఏదైనా కొత్త వస్తువు కొనాలని ఉత్సాహంగా బయటకు అడుగుపెట్టారు. సూటు కొంచెం నలిగినా తన గంభీరతను ఏమాత్రం తగ్గించకుండా వీధుల్లో తిరుగుతున్నారు. అప్పుడే ఒక అరబ్బు వ్యాపారి వింతైన టోపీలు, కత్తులు పట్టుకుని పార్వతీశం దగ్గరకు వచ్చాడు. గుడ్ సార్, వెరీ చీప్, బై దిస్. పార్వతీశం వ్యాపారి వేషధారణ చూసి భయపడుతూనే, హలో మిస్టర్, ఇదేంటి కత్తా? బాబోయ్, నాకు కత్తులొద్దు. కోర్టులో నేను మాటలతోనే చంపేస్తాను. ఏదైనా పనికొచ్చేది చూపించు, లైక్ ఏ పెన్ ఆర్ ఏ బుక్. ఆ వ్యాపారి ఒక వింతైన రంగుల గొడుగును చూపించాడు. అది చూడగానే పార్వతీశం కళ్ళు మెరిశాయి. మొగల్తూరులో ఎవ్వరి దగ్గరా లేని ఇలాంటి గొడుగుతో లండన్ వెళితే తన రేంజ్ వేరుగా ఉంటుందని ఫిక్స్ అయ్యాడు. దీని ధరంతా? హౌ మచ్ మనీ? ఐఎమ్ ఏ బారిస్టర్, డోంట్ టెల్ బిగ్ ప్రైస్. ఓన్లీ 1 pound సార్. 1 pound? అబ్బో, అది మా ఊళ్ళో 10 బస్తాల వడ్ల ధర. వద్దొద్దు, ఐ గివ్ యూ 1 rupee. కావాలంటే తీసుకో, లేకపోతే లేదు. ఆ వ్యాపారికి రూపాయి అంటే ఏంటో తెలీదు, పార్వతీశానికి పౌండ్ విలువ తెలీదు. ఇద్దరూ ఒకరికొకరు సైగలతో తిట్టుకుంటున్నారు. పార్వతీశం గొడుగు పట్టుకుని లాగుతూ ఉంటే ఆ అరబ్బు వ్యాపారి కోపంతో ఏదో అరిచాడు. ఆ అరుపుకి భయపడి పార్వతీశం గొడుగు వదిలి వెనక్కి పరిగెత్తాడు. నాయనో, వీణ్ణన్నా కత్తితోనే పొడిచేలా ఉన్నాడు. ఆ గొడుగు వద్దు, ఏం వద్దు.
ప్రాణం ఉంటే ఇలాంటి గొడుగులు వేయి కొనుక్కోవచ్చు. జారుకో పార్వతీశం, జారుకో. హడావిడిగా ఓడ దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తూ ఉండగా దారిలో ఒక పండ్ల బుట్ట కనిపించింది. ఆకలిగా ఉండడంతో కొన్ని పండ్లు కొందామని ఆగాడు. ఒక ఎర్రటి పండును చూసి అది ఏదో కొత్త రకం టమోటా అనుకుని కొరికి చూశాడు. కాని అది ఘాటైన మిరపకాయ కంటే డేంజర్ అని తెలిసేసరికి నోరంతా మండిపోయింది. అబ్బబ్బబ్బబ్బా! ఇదేం పండురా బాబు, నిప్పులు తిన్నట్టుంది. ఈ లండన్ ప్రయాణంలో నా నాలుగు కూడా మిగిలేలేదు. ఎక్కడ చూసినా మోసాలే, ఎక్కడ చూసినా వింతలే. నోరు ఊదుకుంటూ ఎలాగోలా ఓడలోకి చేరుకున్నాడు. డెక్ మీద నిలబడి సముద్రం వైపు చూస్తూ తన అదృష్టాన్ని తిట్టుకుంటున్నాడు. బారిస్టర్ అవడం అంటే ఇంత కష్టమని తెలిస్తే మా ఊళ్ళో ఆ సుబ్బయ్య గారి దగ్గర లెక్కలు నేర్చుకునేవాణ్ణి. ఇంకా ఎన్ని దేశాలు దాటాలో, ఇంకా ఎన్ని తిప్పలు పడాలో. దేవుడా, లండన్ గడ్డ ఎప్పుడు కనిపిస్తుంది నా కంటికి? అలా పోర్ట్ షెడ్ గండం గడిచింది. ఓడ ఇప్పుడు యూరప్ వైపు ప్రయాణం మొదలుపెట్టింది. ఇప్పటి వరకు వేడిగాలితో ఇబ్బంది పడ్డ మన పార్వతీశం గారికి ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడింది. అదే చలి. ఇంగ్లాండ్ దగ్గర పడుతున్న కొద్దీ గాలిలో తేమ పెరిగి అది ఎముకలు కొరికే చలిగా మారిపోయింది. మన పార్వతీశం తన వద్ద ఉన్న ఆ ఒక్క సూటుతో చలిని తట్టుకోలేక వణికిపోతున్నాడు. పళ్ళు కటకటలాడిస్తూ దుప్పటి మెడ చుట్టూ చుట్టుకుని, అమ్మో, ఇదేం చల్రా బాబు, ఐస్ క్రీం డబ్బాలో కూర్చోపెట్టినట్టుంది. మా ఊళ్ళో సంక్రాంతప్పుడొచ్చే చలికే నేను పొయ్యి దగ్గర నుంచి కదిలేవాణ్ణి కాదు. ఇక్కడ చూస్తే సముద్రమే ఐసుగడ్లా మారిపోతుంది. ఈ కోటు లోపల ఇంకో 10 చొక్కాలేసుకున్నా చలాగడం లేదు. చలికి తట్టుకోలేక పార్వతీశం తన క్యాబిన్లోనే వ్యాయామం చేయటం మొదలుపెట్టాడు. కాని ఓడ ఊగుతూ ఉండడంతో వ్యాయామం కాస్త విన్యాసాలుగా మారి మళ్లీ మంచం కింద పడ్డాడు. అప్పుడే ఓడలో ఉన్న ఒక ప్రయాణికుడు లోపలికొచ్చాడు. ఏంటి పార్వతీశం గారు, గదిలోనే కుస్తీలు పడుతున్నారు? బయటకు రండి, గిబ్రాల్టర్ కొండ కనిపిస్తోంది. రామారావు గారు, గిబ్రాల్టర్ కొండ కంటే ముందు నాకు గిన్నెడు వేణీళ్లు కావాలి. ఈ చలికి నా ముక్కు గడ్డగట్టుకుపోయింది. ఇప్పుడే బయటకొస్తే నేను పార్వతీశంలా కాకుండా ఒక ఐస్ బొమ్మలా కనిపిస్తాను. అసలు ఈ ఇంగ్లీష్ వాళ్ళు ఇంత చల్లో బారిస్టర్ ఎలా అయ్యారు సార్? అలవాటు పడాలి పార్వతీశం గారు. ఇంగ్లాండులో చలి ఇంతకన్నా ఎక్కువే ఉంటుంది. దీనికంటే ఎక్కువ అంటే అక్కడ అందరూ ఫ్రిడ్జ్లో పడుకుంటారే ఏంటి? పోనిండి, బారిస్టర్ అవ్వాలన్న పట్టుదల ముందు ఈ చలంతా. పదండి, ఆ గిబ్రాల్టర్ కొండను చూసేద్దాం. రామారావు గారిచ్చిన ఒక ఉన్ని కండువాను తల చుట్టూ మఫ్లర్ లాగా వింతగా చుట్టుకుని డెక్ మీదకు వచ్చాడు పార్వతీశం. ఆ వేషం చూసి అటుగా వెళ్తున్న కొందరు దొరలు నవ్వుకున్నారు. కాని పార్వతీశం తన స్టైల్ మార్చుకోలేదు. నవ్వుకోండి నవ్వుకోండి, రేపు నేను కోర్టులో వాదిస్తుంటే మీరే ఏడుస్తారు. ఈ మఫ్లర్ కేవలం చలి కోసం కాదు, ఇదొక కొత్త ఫ్యాషన్. దీని పేరు మొగల్తూరు మఫ్లర్ అని పెట్టుకోండి. గిబ్రాల్టర్ కొండను చూస్తూ పార్వతీశం మురిసిపోతూ ఉండగా సముద్రపు గాలికి అతని తల మీద ఉన్న ఆ వింత మఫ్లర్ ఎగిరి అమాంతం సముద్రంలో పడిపోయింది. అయ్యో, నా ఫ్యాషన్, నా చలి రక్షణ సముద్రం పాలైపోయిందే. రామారావు గారు, ఆ మఫ్లర్ సముద్రంలో పడింది, కానీ దాని మీద నా పేరు రాసిలేదు. అది ఎవరికీ దొరకదు కదా. అక్కడ ఎవరు ఉండరు పార్వతీశం గారు, దాన్ని మర్చిపోండి. అలా చలితో పోరాటం చేస్తూ ఒక పక్క వస్తువులను పోగొట్టుకుంటూ మన బారిస్టర్ గారు ఇంగ్లాండ్ తీరానికి చేరువయ్యారు. సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఓడ తీరం చేరింది. అక్కడి నుండి రైలులో ప్రయాణించి ఎట్టకేలకు మన పార్వతీశం గారు లండన్లోని విక్టోరియా స్టేషన్లో అడుగుపెట్టారు. రైలు దిగగానే అక్కడ ఉన్న భారీ కట్టడాలు, వేల సంఖ్యలో ఉన్న తెల్లదొరలు దొరసానులను చూసి ఆయన కళ్ళు బైర్లు కమ్మాయి. ఇది లండన్ నగరం కాదు, ఇంద్రలోకం అనుకుని ముక్కు మీద వేలేసుకున్నాడు. తన ట్రంకు పెట్టెను గట్టిగా పట్టుకుని, అమ్మో, ఇదేనా లండన్? ఇక్కడ మనుషులు తెల్లగా ఉన్నారు, గోడలు కూడా తెల్లగా ఉన్నాయి. మా మొగల్తూర్లో అందరూ నల్లగా ఉంటారు. గోడలకి సున్నం వేసినా పచ్చగా కనిపిస్తుంది. ఇక్కడ జనం ఎందుకింత స్పీడ్గా పరిగెడుతున్నారు? ఎవరైనా తరుముతున్నారా ఏంటి? స్టేషన్లో అందరూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండడం చూసి పార్వతీశం తనని ఎవరైనా రిసీవ్ చేసుకుంటారేమో అని ఆశగా అటూ ఇటూ చూస్తున్నాడు. అప్పుడే ఒక పోర్టర్ వచ్చి పార్వతీశం పెట్టె పట్టుకోబోయాడు. పార్వతీశం పెట్టెని వెనక్కి లాక్కుంటూ, ఏ ఏడవకు, నువ్వు నా సామాన్ దొంగలిద్దామనే చూస్తున్నావా? ఐఎమ్ ఏ బారిస్టర్. ఇక్కడ కూడా దొంగలుంటారని మా నాన్నగారు చెప్పనేలేదు. స్టాప్ ఇట్, డోంట్ టచ్ మై బాక్స్. ఆ పోర్టర్ వింతగా చూసి, ఐఎమ్ ఏ పోర్టర్ సార్, సామాన్ మోస్తాను అని ఇంగ్లీష్లో చెప్పాడు. పార్వతీశం తన తప్పు తెలుసుకుని
వెంటనే కవర్ చేసుకున్నాడు. ఓహో, కూలీవా? సరే సరే, అది ఇంగ్లీష్లో చెప్పు. అచ్చు దొరలాగే ఉన్నావు, అందుకే గుర్తుపట్టలేదు. పద, నన్ను ఒక మంచి హోటల్కి తీసుకెళ్ళు. కానీ ఒకటి గుర్తుంచుకో, నాకు ఇంగ్లీష్ బాగా వచ్చు. నన్ను మోసం చేయాలని చూడకో. పోర్టర్ సామాను పట్టుకుని టాక్సీ దగ్గరకు తీసుకెళ్లాడు. టాక్సీ అంటే అప్పట్లో గుర్రపు బగ్గీలే. పార్వతీశం ఆ బగ్గీ ఎక్కేటప్పుడు తన కోటు కింద పడకుండా, టై వంకర అవ్వకుండా ఎంతో స్టైల్గా ఎక్కాలని ప్రయత్నించి కాలు జారి బగ్గీ చక్రాల మధ్యలో పడబోయాడు. చిచ్చి చిచ్చి, ఈ లండన్ బగ్గీలు కూడా మన ఊరి ఎడ్ల బండిలాగా సౌకర్యంగా లేవు. కూర్చోడానికి కూడా కత్తి మీద సాములా ఉంది. డ్రైవర్ గారు, గో స్లో, మై లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బగ్గీ నగరం గుండా వెళ్తుంటే పార్వతీశం కిటికీలో నుంచి బయటకు చూసి నివ్వెరపోయాడు. అక్కడ ఉన్న భారీ గడియారపు స్తంభం చూసి అది తమ ఊరి దేవాలయం గోపురం అనుకుని దండం పెట్టేశాడు. అబ్బా, ఏముంది ఈ నగరం! ఇక్కడ అన్నీ ఉన్నాయి, కానీ ఆవకాయ వాసన ఎక్కడా రావడం లేదే. ఈ తెల్లదొరలు అసలు ఏం తిని బతుకుతున్నారో ఏంటో. సరే, ముందు హోటల్కి వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకుని రేపు వెళ్ళి ఆ బారిస్టర్ కాలేజీలో జాయిన్ అయిపోదాం. అలా లండన్ గడ్డ మీద మన పార్వతీశం గారి మొదటి అడుగు పడింది. హోటల్ గదిలో మొదటి రాత్రి ఆయనకు ఎదురయ్యే వింత అనుభవం ఏంటి? ఆ తెల్లటి పరుపు మీద ఆయన ఎలా నిద్రపోయాడో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.